హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఫుడ్ బైట్స్. సో ప్రతి సంక్రాంతికి మాకు దుంపలు తెచ్చిస్తున్నారు. అయితే ఈసారి మనం యూట్యూబ్ చేస్తున్నాం కదా, మా డాడీని అడిగితే నాకు తెలుసు మనమే వెళ్ళి తోకుందాం అన్నాడు. సరే అనేసి వచ్చాము. ఇక్కడ చిన్న పక్కనే రోడ్డు కానీ దావ లేకుండా చూడండి మొత్తం మెత్తుకునేసినాయి ముళ్ళులు మొత్తం. అయితే మాకు ఇప్పుడే తీగ కనబడింది. సో అక్కడ పైన ఉంది. వీఆర్ నాట్ షూర్, అంటే మీకు కరెక్ట్గా క్లారిటీగా తెలుస్తుందో తెల్లా అని. ఇప్పుడు తీగ మొదలు చూపిస్తా. ఆ తీగని ఒక 4 to 5, 6 ఫీట్స్ కూడా తవ్వాల్సి వస్తుందంట. తవ్వితే దాంట్లో నుండి గడ్డలు వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఎవ్రీ సంక్రాంతికి తింటాను నేను అది. సో అది చూపిస్తాను ఎలా ఉంటుంది తీగ అనేది. తీగ చూపి నేను. ఇగో ఇదే తీగ, మీకు కనిపిస్తుందా లేదా? ఇగో ఇది మొదలు. సో ఇప్పుడు అక్కడ గుంత తవ్వాలంటే చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా, అట్లా క్లీన్ చేసుకుంటున్నాం. ఇగో మీకు ఆల్రెడీ ఇక్కడ ఎవరో వచ్చి తవ్వుకు వెళ్ళారు, మనకు తెలియదు చూడండి. సో ఇది మళ్ళీ తవ్వి పూర్తి చేసిండే గుంతలు. అక్కడ కూడా ఒకటి ఉంది కదా, అవన్నీ తవ్వి పూర్తి చేసిండే గుంతలు. అయితే మేము ఇక్కడ 2 ఉన్నాయి, 2 తీసేసినారు అనుకున్నాం. వాళ్ళు ఇటు పక్క చూసినట్లు లేరు. ఇటు ఒకటి ఉంది ఈ మొదలు. ఇది ఏమవుతుందంటే మళ్ళీ తవ్విన తర్వాత మనం గడ్డ తీసుకొని మళ్ళీ పూర్తి చేసి అది మళ్ళీ ఇంకా బతికి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వస్తుందంట. దీని ఆకు ఎలా ఉంటుందో చూపిస్తాను. జూమ్. ఇక్కడ చిన్నగా ఉంది కదా, ఇదే దాని ఆకు. ఇగోండి ఇది. సో ఈ ఆకును చూసి గుర్తుపడతారనమాట. సో ఈ ఆకును చూసే మనము ఆ చెట్టు ఏంది అనేది గుర్తుపడుతుంది. చాలా హెల్దీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మట్టి మెత్తగానే ఉంది, నార్మల్గా అయితే గట్టిగా కూడా ఉంటుంది. మా డాడీ ఫోన్ పడేసుకున్నాడు. సో తవ్వుతూ మాట్లాడుకుందాం. చూడండి మా డాడీ అయితే తవ్వడం స్టార్ట్ చేసిండు. నేనేమో మంచిగా వీడియో తీసుకుంటున్నా. ఇంకా నేను వీడియో తీసుకుంటే నేను హెల్ప్ చేయలేను కదా, కాబట్టి నన్ను వీడియోని తీసుకోమన్నాడు. సో ఇక్కడైతే మట్టి కొంచెం మెత్తగానే ఉంది కదా నాన్న, మట్టి అయితే కొంచెం మెత్తగానే ఉంది. సో ఇట్లుంటే మనకి తవ్వే వాళ్ళకి కష్టం తెలియదు అనమాట, ఈజీగా తవ్వుకోవచ్చు. అదే ఒక్కొక్కసారి తీగ గట్టిగా ఉంటుంది, ఆ తీగను చూసి ఖచ్చితంగా తవ్వుకుందాం అనిపిస్తుంది అంట. కానీ గట్టిగా ఉంటుందంట నేల, అయినా కూడా తవ్వుకోవాల్సిందే మనం తినాలనిపిస్తే. సో మన వీడియోల వల్ల ఇంత కష్టం అనమాట. పర్లేదు, మీరు చూస్తారు కదా తెలియని వాళ్ళు, అందుకనేసి తీస్తున్నాము. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. చూడండి అంత లావు తవ్వుకొని చాలా లోపలికి ఉంటుంది, పైన అయితే ఉండదు గడ్డ, లోపల ఎక్కువ లోపలికి తవ్వాలంట. ఇక్కడ చూశారు కదా అవి క్లోజ్ చేయండి గుంతలు, క్లోజ్ చేయండేవి అంత లోతున్నాయంటే నార్మల్ గడ్డకి ఇంకెంత లోతు తవ్వింటారో ఆలోచించండి. మీరు ఎవరన్నా ఇలాంటివి అంటే తినాలనిపించినా సో ఇట్లా ఆకులు చూసి గుర్తుపట్టాలా, బాగా అబ్జర్వ్ చేయండి ఆకుల్ని. అంటే మనం అంత ఈజీగా గుర్తుపట్టలేము, అలవాటు ఉన్న వాళ్ళు అయితేనే గుర్తుపడతారు. సో నాకు చూపిస్తేనే 4 నిమిషాలు ఏది అని అడిగి వేరే ఈ గబ్బాకులు అంతా పట్టుకొని ఇవ్వా అన్నాను. సో అట్లా అలవాటు ఉన్న వాళ్ళకి ఈ పని అనేది తెలుస్తుంది అనమాట. చూడండి ఇంకా హైట్ నుండి వంగి తవ్వలేము కదా, ఇంకా అందుకని ఇట్లా 2 కాళ్ళ పైన కూర్చొని తవ్వుతున్నారు. నాకు చెప్పనీకి కూడా వస్తలేదు. చూడండి అప్పుడే ఎంత లోతు అయిపోయిందో. ఒక 1.5 feet ఉంటుంది కదా నన్ను ఇప్పుడు తవ్వింది. ఇప్పుడు 1.5 feet ఉండొచ్చు తవ్విండేది, ఇంకా చాలా తవ్వాలా. పైన ఏమో మెత్తగా ఉండిందండి నేల, కింద ఏమో మొత్తం మొరిమొచ్చేసింది. చూడండి గట్టిగా ఉంది, దుంప కూడా బయట పడింది. కాకపోతే ఆ మట్టి మొత్తం తీస్తే దుంప అనేది బయటకు వస్తుంది. మేము గంచిగట్లు అంటాం, దుంపలు అంటుంటే మాకు కొత్తగా ఉంది. గంచిగట్లు అంతే, ఇవి అడవి గంచిగట్లు. ఇంకా ఊర్లో ఉంటాయి కదా అవి స్వీట్ పొటాటో కానీ, ఇంకా వాటిని ఊరు గంచిగట్లు అంటాం. కానీ ఫుల్ గట్టిగా ఉంది, లోపల తవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. మొత్తం మొరుము ఉంది. మొరుము అంటే కొంచెం ఇసుక రాయి టైప్ ఉంటుంది కదా, దాన్ని మొరుము అంటాము. ఈ మట్టి తీసిన తర్వాత మీకు గడ్డ చూపిస్తాను. చూడండి గడ్డ కనిపిస్తుంది, జూమ్ చేస్తా. ఈ నార ఉంది కదా అదే గడ్డ. ఇగో అదే గడ్డ. ఇంత లోతులు పడితే సన్నగా ఉంది లోపల. ఇంకా లోతులు పడాలా నాయన, ఇంకా లోతులు పడితే ఇంకా కొంచెం గడ్డ బయట పడుతుందంట. చూడండి ఎంత మట్టి తీసినాము బయటకి, ఇంత మట్టి తీసి ఇంత గడ్డ దొరికింది. సరే చూద్దాం, ఇంకా లోడితే ఇంకా లోపల ఉందేమో గడ్డ. చూడండి దుంపలు తవ్వడం ఇంత కష్టమని ఇప్పుడే తెలిసింది నాకు. మీకు ఎప్పుడన్నా తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నా కదా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా 10 మందికి షేర్ అవుతుంది అనమాట.
సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మీదే ఉంటుంది వీడియో ఇంకా 10 మందికి వెళ్తుందా వెళ్ళదా అనేది. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఈ గడ్డలోకి ఉడకబెట్టి మా మమ్మీ షుగర్ వేసి కలిపిస్తుంది. మామూలుగా తేనె, నెయ్యి, ఇంకా పాలుది అది ఉంటుంది కదా మేగడ, అవన్నీ వేసి కూడా కలిపితే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు తేనె లేదు మన ఇంట్లో కాబట్టి దాని బదులు షుగర్ వేస్తారు. షుగర్ వేసి బాగా కలిపేసి ఇస్తారు. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎవరో తెస్తుండ్రి తింటుంటిమి. ఫస్ట్ టైం లోడి మరీ తింటున్నాం. అది మీకు చూపించడానికి కోసమే, మీకు చూపిద్దాం ఇవి ఎలా ఉంటాయి అనేసి. నాకు తెలియదు, మా డాడీకి తెలుసు అని. రా వెళ్దాము, నువ్వు వీడియో తీసుకోవాలి అంతే కదా, నేను దోవుతా రా అన్నాడు. చూడండి, సో ఇంత కష్టపడి ఒక వీడియో తీస్తున్నాం కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కొన్ని లోడుతాం, ఇది ఒక్కటే సరిపోదు, నేను ఒక్కడనే తినేస్తా. ఇది ఇంకొన్ని లోడుతాం, లోడి నువ్వు కూడా వీడియో చేస్తాం. సో ఇప్పటికైతే ఒక్కటి బయటకు వచ్చింది, ఇంత సైజ్ది. ఇది 1 కేజీ ఉండొచ్చు. ఈ కేజీ ఉంటుంది కదా నాన్న, కేజీ ఉండొచ్చు. మంచి గడ్డేనా ఇది? అంటే ఇంత సైజుది ఉంటే సరిపోతుందా? ఈ సైజ్ది బెస్ట్ గడ్డి అంట. ఇంకా మన అదృష్టం బాగునిందంటే ఇంకా లావుది ఉంటుంది. అట్లాంటివి 1-2 తీగలు తవ్వితేనే పెద్ద పెద్ద వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇవి తవ్వేసాం కదా, ఇప్పుడు దాన్ని ఏం చేస్తామనేసి చూడండి. తవ్వేసి వదిలేసి వెళ్ళిపోము. ఇప్పుడు ఆ తీగ చనిపోదు అనమాట, ఇంకా బతికే ఉంటుంది. అయితే ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ఇది మొత్తం తీగ మొత్తం ఆకులు ఎండిపోయి రాలిపోతాయంట. మళ్ళీ ఇంకా కొత్తగా విగిరిస్తుంది అనమాట. సో అందుకనే ఆ గడ్డ తవ్వుకొని ఆ మట్టిని అనేది క్లోజ్ చేస్తాం. అది ఎలా చేస్తామనేసి చూడండి. గడ్డ తవ్వుకున్నాం కదా, అట్లా వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ చెట్టు చనిపోతుంది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ గడ్డ రావాలంటే దీన్ని పూడ్చాలంట. మా డాడీ ఇంతసేపు తవ్విండి కాబట్టి నేను పూడుస్తున్నా. పూడవడం ఈజీ కదా అందుకని. ఇట్లా పూడ్చిన గడ్డలు ఇంకా మంచిగా వస్తాయి కదా, మట్టి లూజ్ అయిపోయి రేపు సంవత్సరం బాగుంటది గడ్డ. అంటే మట్టి మొత్తము ఇప్పుడు పూడుస్తుండేది కదా, అంత గట్టి ఉండదు అనమాట. దానికి ఈజీగా ఆ తీగ అనేది పారుతుంది. వడ్డీకి లేదు పార, మామూలుగా సరిపోదా? తొయ్యి ఇంకా అవి అమారి పెడితే దుక్కులు అట్లాంటి జంతువులు కూడా వచ్చి నైట్లో పడిపోతాయి. అందులో పడిపోతే లేగలేవు, మళ్ళీ అట్లా ప్రాణాలు కోల్పోతాయి. నైట్ మేస్తాయి కదా అవే. చాలే. చూడండి, ఈ గొంతు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. ఆ ఒక్కటైతే సరిపోతుంది తిన్నీకి. సో నెక్స్ట్ 1 or 2 చూసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. అక్కడ తవ్విన వాళ్ళు సగం చేసిపోయినారు. చూశారు కదా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాసెస్ అయితే ఇదనమాట. ఫస్ట్ ఆకు చూడాలా, ఆకు చూసి తీగ ఉందా లేదా అనేది కనబెడతారంట. మనకైతే ఆకుని అంత ఈజీగా గుర్తుపట్టలేము. దాని తర్వాత దాని మొదలు వెతకడం అదొక పెద్ద టాస్క్. ఎందుకంటే పైన చూసినట్టయితే మొత్తము ఆకు చుట్టూరా ఉంటుంది. ఆ మొదలు ఎక్కడైనా ఎతకాల, అదే ట్విస్ట్. అది ఎతికిన తర్వాత ఇక్కడ చూసారు కదా 4 నుండి 5 feet లోపలికి లోడాల. అప్పుడు 1 కేజీ 1/2 కేజీ, మన అదృష్టం బాగుంది కాబట్టి కేజీ దొరికింది. ఏంటి ఇంతది కూడా ఉంటుందంట. లోడుకొని ఎత్తుకున్న తర్వాత గుంత అనేది ఈ మారితో నీట్గా క్లోజ్ చేయాల. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకొని తినేయడమే. సో ఇప్పుడైతే ఈ వీడియో ఇంకా కంటిన్యూ చేయాలనిపిస్తే చేస్తాను, లేకుంటే ఇక్కడికి స్టాప్ చేస్తాను. ఎందుకంటే ఒక కంప్లీట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తీసేసాం కాబట్టి నెక్స్ట్ ఒక 2-3 అంటే ఇంకొకటి మంచిగా ఒక 2 kgs దొరికినా చాలు వెళ్ళిపోతాం. లేదంటే ఒక 2 తవ్వుకొని ఇంటికి వెళ్తాం అనమాట. ఓకే, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. ఓకే, బాయ్.